తమది రైతుల ప్రభుత్వమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఎల్లవెల్లలా రైతులకు అండగా ఉంటామన్నారు చంద్రబాబు. పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. డీఎస్సీపై జగన్ వైసీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరుపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. గొడ్డలి పార్టీని అన్ని తప్పుడు ప్రచారాలు అని ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వంలో భూ సర్వేలో అవకతవకలు చేశారని ఆరోపించారు. భూ రికార్డుల్లో అక్రమాలను ప్రక్షాళన చేస్తున్నామని సీఎం తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తా అని చెప్పడమే కాకుండా తగలబెట్టాను. పబ్లిక్ మీటింగ్ లో తగలబెట్టాను. వచ్చిన వెంటనే రద్దు చేశాను. మీ భూమి మీ పెద్దలు మీకు ఇచ్చారు, మీ కష్టార్జితం సంపాదించుకున్నారు. మీ భూమి మీద ఫోటో వచ్చి ఎవరు ఫోటో వేశారు జ్ఞాపకం ఉందా? ఎవరు ఫోటో వేశారన్నాను. సైకో ఫోటో వేసుకున్నారా లేదా? అంటే భూమి మీది ఫోటో అయింది. నిద్ర లేస్తే మీరు ఆయన. మూడోది, ఇక్కడ ఇంట్లో పుస్తకం చూస్తేనే కనపడాలి. ఇంకో పక్క మీ పొలం తిరిగిపోతే కూడా మిమ్మల్ని వదిలిపెట్టలా. మీ ఎంటబడ్డాడు భూతం మారిగా. కొత్తగా ఎలక్ట్రికల్ బస్సులు తెప్పిస్తున్నాం. వచ్చే బస్సులన్నీ ఏసీ బస్సులు వస్తాయి. వెస్ట్ గోదావరి జిల్లా నాకు ఐడియా ఉంది. ఈ జిల్లా ఎండలు ఎక్కువ ఉంటాయి. ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో ఏసీ బస్సులు వస్తే దర్జాగా ఎక్కడికి పోవాలన్నా పేదవాళ్ళు కూడా ఏసీ బస్సుల్లో ప్రయాణం చేసి సురక్షితంగా ఇంటికి వచ్చే పరిస్థితి వస్తుంది. మొన్నే మెగా డిఎస్సీ పెట్టి ఉద్యోగాలు ఇచ్చాం. 16,500 మందికి ఉద్యోగాలు ఇచ్చాను. ఈ విషయంలో మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం 16,500 మందికి ఉద్యోగాలు ఇస్తే నేను పెట్టిన మొదటి సంతకం ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేయాలని ప్రయత్నం చేసినా, కోర్టుకు పోయినా అన్ని వెకేట్ చేపించి సంవత్సరం లోపల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని. నిన్న మొన్న చూశారు. పరీక్షలంటే తెలియని వాళ్ళు, ఎట్లా పెడతారో తెలియని వాళ్ళు, రిజర్వేషన్ తెలియని వాళ్ళు కావాలని బురజల్లే కార్యక్రమాన్ని తీసుకున్నారు. నేను ఒకటే చెప్తున్నా, నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఎవడైనా తోక తిప్పి ఎక్కడైనా తప్పు చేసి నడి బజార్లో నిలబెడతాను తప్ప ఎవరిని వదిలిపెట్టనని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ రోజు నేను ఇక్కడ పట్టాలు ఇచ్చాను మీకు. నేను సంతోషపడుతున్నా. వీళ్ళ ఎమ్మెల్యే రాష్ట్రంలో కబ్జాలు చేశారు, రికార్డు తారుమారు చేశారు. అవన్నీ కూడా ఎంక్వైరీలో ఉన్నాయి. ఇక్కడ అయిపోయిందని తెలంగాణకు పోయి వినుకొండ మాజీ ఎమ్మెల్యే అక్కడ పోయి ఎంఆర్ఓ, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సంతకాలన్నీ ఫోర్జరీ చేసి 1,500 కోట్ల రూపాయల ఆస్తులు కొట్టేశారు. నేను అడుగుతున్నా, ఈ యొక్క పార్టీ అధ్యక్షుని గొడ్డలి పార్టీ నేతని ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఎందుకు చేయవు? మన పరువు ఇక్కడ తీశారు. ఇక్కడ పరపతి లేదు. ఇక్కడ తప్పు చేసి ఇక్కడ ఉండేది సిబిఎన్ 1995. ఇక్కడ నేను గాని, పవన్ కళ్యాణ్ గాని, నరేంద్ర మోడీ గాని వీళ్ళ ఆటలు సాగవని తెలంగాణకు పోయి అక్కడ రికార్డులు తారుమారు చేసే పరిస్థితికి వచ్చారు. ప్రజల ఆస్తులు కొట్టేసే పరిస్థితికి వచ్చారు. మాట్లాడితే వీళ్ళు పతివ్రతలని చెప్పి మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. నేను ఆ రోజు